ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఇదే ఆఖరి రోజు. నీ పరీక్షా కాలం అనేది పూర్తిగా ముగిసిపోయింది. ప్రాప్తం ఉంటేనే ఇది వినగలుగుతావమ్మా. నిర్లక్ష్యం చేస్తే నిజంగా ఇది నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మన ముందుకు తీసుకుని వచ్చారండి. మరి బాబాగారి సందేశం పూర్తిగా అర్థం అవ్వాలి, పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక బాబాగారు మనకు అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీకు ఇదే ఆఖరి రోజు. ఏంటి బాబా, కష్టాలన్నీ ఒకే రోజులో వెళ్ళిపోతాయా? బాధలన్నీ కూడా ఈ ఒక్క రోజుతో తీరిపోతాయా? ఇదే ఆఖరి రోజు, నీ పరీక్షాకాలం పూర్తిగా ముగిసిపోయింది అని చెప్పి అంటున్నారు. నిజంగా నా జీవితంలో సంతోషాలు అనేవి అడుగు పెడతాయా? ఇదంతా కూడా నిజమేనా అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. అయితే అసలు నేను ఎందుకు ఇలా చెప్తున్నానా అని చెప్పి నువ్వు పూర్తిగా వింటేనే తెలుస్తుంది. ప్రతి మనిషికి కూడా ఉన్న జీవితం అనేది చాలా అంటే చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో కష్టాలు ఎన్నో వస్తాయి. ఆ కష్టాలను చూసి మనిషి ఎందుకు ఈ జన్మ నాకు ఇచ్చారు దేవుడు, నేను ఈ కష్టాలని పడలేకపోతున్నాను అని చెప్పి దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటారు. అదే సంతోషాలు వచ్చినప్పుడైతే, నాకు ఇంత అదృష్టాన్ని ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు స్వామి అని చెప్పి తిట్టిన దేవుడికే దండాలు పెట్టి మరీ మొక్కుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ కష్టాలు వచ్చినప్పుడు నేరస్తుడిగా మారేది ఆ భగవంతుడేనా అని ప్రశ్నిస్తే, అయ్యో బాబా అలా ఏమీ లేదు అని చెప్పి నువ్వు అంటావు. కానీ ఎన్నోసార్లు నువ్వు నా మీద అలిగావు కదా తల్లి. అలా అలిగిన ప్రతిసారి కూడా నువ్వు ఏమంటావో గుర్తు చేయమంటావా? బాబా, నేను ఇక మీకు నమస్కారం పెట్టడం, మీకు పూజలు చేయడం అన్నీ మానేస్తాను. ఎందుకంటే నా బాధలు తీరడం లేదు, నా కష్టాలు తీరడం లేదు. ఎందుకు బాబా ఈ పూజలు, ఈ వ్రతాలు, ఈ నోములు, ఈ దీపారాధనలు, ఈ గుడికి రావడాలు, ఈ కొబ్బరికాయలు కొట్టడాలు, ఇదంతా కూడా వృధానే కదా బాబా. వద్దు బాబా, ఇక చాలు, నాకు నమ్మకం పోయింది, భగవంతుడే లేడు అని చెప్పి నేను గట్టిగా నిర్ణయించుకున్నాను అని చెప్పి ఎన్నోసార్లు నా మీద అలిగావు కదా తల్లి. మరి అలిగావు అని చెప్పి ఈ తండ్రి నీ మీద కోపడ్డాడు అని చెప్పి అనుకుంటున్నావా? లేదమ్మా. ఎందుకంటే ఒక బిడ్డ తండ్రి మీద అలిగితే ఆ బిడ్డ ఆవేదనను, బాధను అన్నింటినీ కూడా తండ్రి అర్థం చేసుకోగలడు. కాకపోతే తండ్రి కాస్త గంభీరంగా, కోపంగా అలా నీకు కనిపిస్తాడు. నీ కష్టాలు తీరవన్నట్లుగానే అనిపిస్తాడు. కానీ నీ కష్టాలు, కర్మలు, బాధలు తీర్చడానికే ఈరోజు ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను. ఎప్పుడూ కూడా నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను తల్లి. నా బిడ్డ ఎందుకు ఇన్ని బాధలు పడుతుంది, ఇన్ని కష్టాలు పడుతుంది అని చెప్పి. అయితే బాబా, మీరు భగవంతుడు కదా, మరి నా కష్టాలు తీర్చలేరా అని ప్రశ్నిస్తావు కదా. అయితే కొన్ని కర్మలు ఉంటాయి కదా తల్లి. ఆ కర్మలను తప్పించడం భగవంతుని తరం కూడా కాదు. కేవలం నీ ప్రయత్నం వల్ల మాత్రమే ఆ కర్మలను నువ్వు తప్పించుకోగలవు. అయితే అవేంటి అని చెప్పి అడుగుతున్నావు కదా. అవేంటో ఇప్పుడు నీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా తల్లి. నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ అవతలి వారు ఏదో ఒకటి నిన్ను వెతుకుతూనే ఉంటున్నారు. అంటే నీలో తప్పు వెతుకుతూనే ఉన్నారు. ఏదో ఒకటి నిన్ను అంటూనే ఉంటున్నారు. నీ మంచితనం మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరులాగే అవుతుంది. మరి దానికి సమాధానం ఏంటి? వారి వల్ల నువ్వు ఎన్నో రోజులు దిగులు వేసుకున్నావు. అయ్యో, నేను ఇంత మంచిగా ఉంటున్నా కూడా నన్ను వారు మాత్రం లెక్క చేయడం లేదు. కూరలో కరివేపాకు తీసేసినట్లుగా నన్ను తీసేస్తూ ఉన్నారు. నాకేంటి కర్మ, నాకేంటి ఈ బాధ అని చెప్పి నువ్వు మనోవేదన చెందుతూ ఉన్నావు. తల్లి, ముళ్ళ చెట్టుకి నువ్వు ఎంత మంచినీరు పోసినా
కూడా మళ్ళీ దాన్ని నువ్వు పట్టుకుంటే గుచ్చుకుంటూనే ఉంటుంది. దాని స్వభావమే అటువంటిది అయినప్పుడు నువ్వు ఏ నీరు పోస్తే ఏమైంది చెప్పు? అటువంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. తల్లి, ఈ మధ్య నీకు కొంచెం సోమరితనం అనేది ఎక్కువైపోయింది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఏవో ఇంట్లో 2 పనులు చేసుకుంటున్నావు, మెదలకుండా పడుకుంటున్నావు. ఇంకేదన్నా అంటే నాకు బాధలు, నాకు కష్టాలు అని చెప్పి ఆలోచనలతో అదే తీవ్రంగా నీకు బాగా ఆ ఆలోచన తీవ్రత అనేది ఎక్కువైపోయి సోమరిగా బ్రతుకుతూ ఉన్నావు. తల్లి, వీటి వల్ల ఎన్నో పనులన్నిటినీ కూడా వాయిదా వేసుకుంటూ వస్తున్నావు. ఒక్క మాట చెప్పుదాం, ఎప్పుడు కూడా నువ్వు పనులని వాయిదా వేసే అలవాటు మానుకో. ఎందుకంటే నీ యొక్క అపజయానికి ఈ పనులు వాయిదా వేసుకోవడమే తొలిమెట్టు అవుతుంది. దానికి కారణాలు సోమరితనం, బద్ధకం. కాబట్టి కొంచెం కష్టపడు. కొంచెం కష్టపడిన పనులని మాత్రం వాయిదా వేయకుండా విజయం వైపు అడుగు వేసే ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి. తల్లి, నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉండొచ్చు, అంటే నీ దగ్గర ఎంతో ప్రతిభ అనేది ఉండవచ్చు. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడాను సాధన చేయకపోతే, అంటే ప్రయత్నం చేయకపోతే నీకు ఆ ప్రతిభ ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఎందుకంటే ఒక జింక రోజు పరిగెడుతూ 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 సాధన చేస్తూ అది బాగా పరిగెట్టడం నేర్చుకుంటుంది. కానీ చిరుత మాత్రం అలాగే పడుకొని నాకు పరిగెట్టడం వచ్చు కదా అని చెప్పి రోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది. కానీ చివరికి అదే చిరుత ఆకలి వేసినప్పుడు ఆ జింక వెంట పడితే జింక దాని కనులకి కూడా కనిపించనంత దూరంగా వేగంగా పరిగెత్తి తన ప్రాణాలని కాపాడుకుంది. అలా ఉండాలి సాధన అంటే. అర్థమైందా? తల్లి, అడుగుతున్నారు కదా అని చెప్పి అందరికీ కూడా అన్నీ నీ రహస్యాలు చెప్పేస్తూ ఉన్నావా? అయితే నీ గుట్టు రట్టేనమ్మా. ఎందుకంటే ఇలా చెప్తున్నాను ఎందుకు అని ఆలోచిస్తున్నావు కదా. నువ్వు మంచిదానివే, కాదనడం లేదు. కానీ నీలాగే అందరూ ఆలోచిస్తారు అని చెప్పి, నీకులాగానే అందరూ కూడా మంచిగా ఉంటారు అని చెప్పి అనుకుంటే అది పొరపాటే అవుతుంది కదా తల్లి. కాబట్టి అడుగుతున్నారు కదా అని చెప్పి నీ రహస్యాలు ఎప్పుడూ కూడా ఎవ్వరితో చెప్పవద్దు. అదే వారితో నీకు పగ వచ్చింది అంటే ఆ రహస్యాలన్నీ కూడా వాళ్ళు బయటపెట్టి నిన్ను నలుగురిలో అలుసు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత పెదవుల మీదికి వచ్చినప్పటికీ రహస్యాలు ఇతరులతో చెప్పకూడదు, నాతోనే ఉంచుకోవాలి అనే విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, తల్లి డబ్బుదేముంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, డబ్బు అంత ముఖ్యమా మనిషికి, ప్రేమ కావాలి, ప్రేమ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి. కానీ అలా ప్రేమ కావాలి అంటే ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు ఉండాల్సిందే. ఎందుకంటే డబ్బుదే ఉంది అనుకోమ్మా, ఈ డబ్బే నలుగురు నీ చుట్టూ ఉండేలా చూస్తుంది, నలుగురి ప్రేమ నీకు దక్కేలా చేస్తుంది. కాబట్టి నీ దగ్గర ఉన్న రూపాయిని జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చెయ్యి. అర్థమైందా? తల్లి, ఎప్పుడైనా కానీ బాధ్యత వెనకాల కోపం, వెనకాల ప్రేమ ఉంటుంది. కొంతమంది ప్రేమగా చాలా మృదువుగా చాలా మధురంగా పలకరిస్తూ ఉంటారు. అలా అని చెప్పి వారి గుండెల్లో నీకు గుడి కట్టుకోవడం లేదు. వారు నిన్ను ప్రేమిస్తున్నట్లు అర్థం కాదు. కొంతమంది ఎప్పుడూ కూడా కోప్పడుతూ తిడుతూ ఉంటారు. వారు అలా కోప్పడుతున్నారు అంటే, అలా తిడుతున్నారు అని చెప్పి వారికి నీ మీద ద్వేషం ఉన్నట్లు కూడా కాదు. తల్లి, ఎప్పుడూ కూడా బాధ్యతతో హక్కుతో కోప్పడే వారికి ఖచ్చితంగా నీ మీద ప్రేమ ఉంటుంది అన్న విషయాన్నైతే గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా ప్రేమగా పలకరించే వారి గుండెల్లో విషం కూడా ఉండొచ్చు అని చెప్పి గుర్తుంచుకో. అర్థమైందా? బిడ్డ, ఎదగడం అనేది ఎలా ఉండాలో తెలుసా? ఎప్పుడైనా కానీ
అనుకుంటావు కదా, నిన్ను అవమానించిన వాళ్ళ దగ్గరే నువ్వు తలెత్తుకొని తిరగాలి అని వారి నోట వింటే నేను అంటే నిన్ను పొగిడేలా ఉండాలి అని చెప్పి అలా ఉండాలి. ఎందుకంటే నువ్వు దేనికి పనికిరావు అన్నవారే నీ మీద ఆధారపడాలి. ఎగతాళి చేసిన వారే నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ వారికి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం అనేది నువ్వే కావాలి. అలా ఉండాలి. ఎదగడం అంటే అలా ఎదిగేలా ప్రయత్నం చెయ్యి తల్లి. మనిషి జీవితాన్ని ముందుకు నడిపేది ఎప్పుడైనా కానీ ఆశే. నేను అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, నేను అది కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బైక్ కొనుక్కోవాలి, నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవాలి అని చెప్పి ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఉంటుంది. మనిషికి ఆశ ఉండడంలో తప్పులేదు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది కూడా. కానీ అత్యాశ మాత్రం ఉండకూడదు. ఇలా అత్యాశ కనుక ఉంది అంటే కనుక ఆ మనిషికి పతనం మొదలవుతుంది. ఉన్నది కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆశపడు, తప్పులేదు. కానీ అత్యాశ మాత్రం పడకు తల్లి. ఎప్పుడూ కూడా ఇంట్లో ఎంతో బాధ్యతగా, ప్రేమగా, గౌరవంగా, అల్లరిగా ఒక యువరాణిలాగా పెరిగిన ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఆ అల్లరి, అదంతా గారాబం ఇవన్నీ కూడా మర్చిపోయి ఆ ఆడపిల్ల ఆ కుటుంబ భారాన్ని, బరువు, బాధ్యతను మోయడానికి వెంటనే తన మనసుని మార్చుకొని సిద్ధపడిపోతుంది. అటువంటి ఆడపిల్ల కంటతడి పెట్టకుండా చూసుకునే బాధ్యత కేవలం తన భర్తదే అవుతుంది. కాబట్టి నీ ఇంటి మహాలక్ష్మిని జాగ్రత్తగా చూసుకో. అర్థమైందా తల్లి? భార్యకు భర్తకు ఎన్నో గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. భార్య భర్తకు కోపాన్ని మించిన ప్రేమ ఉండాలి. ఒక జీవితంలో భార్య భర్తలు గొడవ పడతారు, కోప్పడతారు, తిట్టుకుంటారు. అలా అని చెప్పి ఆ బంధాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కోపాన్ని మించిన ప్రేమ ఏ భార్యాభర్తకు ఉంటుందో అలాగే పంచాయతీల తర్వాత సర్దుకుపోయే గుణం ఏ భార్యాభర్తలకు ఉంటుందో ఆ భార్యాభర్తలు ఎప్పుడూ కూడా వారి బంధాన్ని తెగిపోకుండా చూసుకుంటూ ఉంటారు. అలా ఉంటేనే ఆ బంధం అనేది నిలబడుతుంది. పంతాలకు పోయి మళ్ళీ గొడవలకు పోయి ఇగోలకి పోయి బంధాలను కనుక తెంచుకుంటే మళ్ళీ కలవడం అనేది జన్మలో జరగదు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా కోపాన్ని మించిన ప్రేమ ఉండాలి. పంచాయతీ తర్వాత సర్దుకుపోయే గుణం ఉండాలి. కానీ కొంతమంది ఆ యొక్క అంటే ఆ పంతాల తరువాత బంధాలను తుంచివేసుకుంటూ ఉంటారు. అది మాత్రం చేయకండి తల్లి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక వీటన్నిటినీ కూడా నువ్వు జీవితంలో ఆచరిస్తే నీ యొక్క కష్టకాలాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం పూర్తిగా నిప్పుల గుండంలో వేసినట్లు కష్టాలన్నీ కూడా కాలిపోతాయి తల్లి. జీవితం చాలా చిన్నది. ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. ఉన్నంతకాలం ఈ ఉన్న జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడపాలి. అప్పుడే జీవితం యొక్క విలువ తెలుసుకున్న వారవుతారు. కాబట్టి ఉన్న ఈ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు. మనసు ఏదైతే ఆలోచిస్తుందో బయటకు నువ్వు అలా ఉండగలుగుతావు. నువ్వు సంతోషంగా ఆలోచిస్తే బయటకు కూడా సంతోషంగానే ఉండగలుగుతావు తల్లి. ఇవన్నీ విన్నావు అంటే నేటితో నీ పరీక్షా కాలం పూర్తిగా ముగిసిపోయిందనే అర్థం. కాబట్టి నీకు ప్రాప్తముంది కాబట్టే విన్నావు. జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు. నా గురుబలాన్ని, నా ఆశీర్వాదాన్ని నీకు ఎల్లప్పుడూ కూడా అందేలా చూసుకుంటాను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో
మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.